శెట్టి గారు ఇక్కడ ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకుందంటే హెచ్సియు భూములను మేమే కాపాడబోతున్నాం, కేంద్రంలో అధికారంలో మేమున్నాం, హెచ్సియు అనేది సెంట్రల్ యూనివర్సిటీ, అది కూడా మా పరిధిలో ఉండేదే, ఆ భూములను ఎక్కడికి పోనివ్వమని మీ ఎంపీలు మీరు మీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి పోయి ఆందోళన చేయడానికి ప్రయత్నం చేశారు, అడ్డుకోవడానికి ఆ భూములను అన్యాక్రాంతం కాకుండా. అంత కమిట్మెంట్గా కనిపించిన బీజేపీ ఇప్పుడు కొంత డిఫెన్స్లో పడ్డట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ హెచ్సియు భూములను తనఖా పెట్టి 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి రుణం తెప్పించడంలో, రుణం ఇప్పించడంలో మీ బీజేపీ ఎంపీదే కీలక పాత్ర అనేది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. ఆ ఎంపీ పేరు కూడా 1-2 రోజుల్లో బయట పెడతా అంటున్నారు. ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారం సహితంగా బయట పెడతా అంటున్నారు. ఆ ఎంపీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎంపీ అని ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు, ఇది నిజమా అబద్ధమా కేటీఆర్ చేస్తుంది? ఇప్పుడు ఫస్ట్ కేటీఆర్ గారు చేసింది ఏంటంటే చెడ్డి దోస్తులు ఆడిన నాటకం. ఇప్పుడు మన ఇద్దరు కలిసి మద్రాసు పోయినరు, ఈ లంగోటి దోస్తులు ఇద్దరు. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఇద్దరు పోయి ఏదైతే మా ధర్మానికి వైరస్ అని పోల్చిన ఒక అధినేత ఇంట్లో ఇద్దరు డిన్నర్ చేసినారు. అప్పుడు ఈ జరిగిన కుట్రకు అక్కడ తెరలేపారు ఇద్దరు. అంటే భారతీయ జనతా పార్టీ హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ వైపు, స్టూడెంట్ల వైపు, లేకపోతే పర్యావరణం గురించి కొట్లాడుతుంది కాబట్టి కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకటయ్యారు. దాంట్లో ఆడిన నాటకం ఇది. దీన్ని సబ్జెక్ట్ డైవర్షన్ చేయడానికి, దానికి బదులుగా ఇదేది మొన్న 55 కోట్లది ఏదైతే ఈ రేస్ కాస్ కదో కొన్ని రోజులు దాని జోలుకోగా నేను మళ్ళా ఇట్లాంటి ఇద్దరు కుమ్మక్కై కుట్రబన్ని తెలంగాణ ప్రజలను ఒక డైవర్షన్ చేయడానికి ఆడుతున్న నాటకం. వీళ్ళు ఇద్దరు కలిపి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని డ్రామాలు చేసినా, చెడ్డి దోస్తులు ఎంత కుమ్మక్కైనా మద్రాసులో పోయి సాంబార్ రైస్ తినా వదలమిల్లని హెచ్సియు ప్లాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా యూనివర్సిటీకే ఉండాలి. దాని ఉద్దేశం అదే. రెండోది, ఇప్పుడు నేను మొన్న వేరే డిబేట్లు కూడా చెప్పిన, ఎందుకు అంత పట్టు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా 400 ఎకరాలు లేకపోతే బతకారైనా 400 ఎకరాలు ఇప్పుడు విద్యార్థులు ఉద్యమం చేస్తుండొచ్చు, బీజేపీ ఉద్యమం చేస్తుండొచ్చు, లేకపోతే పర్యావరణవేత్తలు ఉద్యమం చేస్తున్నారు. దేని గురించి చెప్తున్నారు? స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేర్ల మీద రాయమంటున్నట్ల ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అమ్ముకుంటామంటున్నది, అడ్డంగా అమ్ముకుంటామంటున్నది. ఇంకా అదే రాకేష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి సర్కార్ అమ్ముకోవడానికి లేకుంటే తనఖా పెట్టడానికి, అప్పు తెచ్చుకోవడానికి 10,000 కోట్లకు సహకరించింది బీజేపీ ఎంపీ అనేది కదా ఆరోపణ. అదే అంటున్నానండి నేను. మళ్ళీ దీన్ని డైవర్షన్ చేయడానికి రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనే కుట్రలో భాగం. మీ ఎంపీ పాత్ర ఏమి లేదు ఇందులో. మళ్ళీ ఎంపీ లేదు, జింపీ లేదంటే అదొకటి. కేటీఆర్, రేవంత్ రెడ్డి మన ఇద్దరు మద్రాసు పోయినరు, ఆ స్టాలిన్ ఇంట్లో మీద తిన్నారు. ఆ టైంలో ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అయ్యి తెలంగాణ ప్రజలకు ఒక రకంగా మోసపూరిత వాతావరణం తీసుకోవడానికి, తెలంగాణ ప్రజలకు ఒక డైవర్షన్ చేయడానికి ఆడుతున్న ఇతర నాటకం. ఎందుకంటే దాంట్లో అరెస్ట్ చేయాలని ఒక ఒప్పందంతో ఈ రకంగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఆ ఈ రేస్ లో 55 crores ఏదైతే ఆ మంత్రివర్గ ఆమోదం లేకుండా, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా 55 ఏమైంది ఇంతవరకు? ఏసీబీ 5 నిమిషాలు అరెస్ట్ చేయొచ్చు. దానికి ఆ ఇద్దరి మధ్యన ఈ స్కాము ఏదైతే అవినీతికి బండారం ఉందో బయటపడద్దు అంటే ఈ సబ్జెక్ట్ హెచ్సియుని. ఎందుకంటే హెచ్సియు మీరు గమనించండి, ఇప్పుడు దీనికి ఇంకా డెప్త్ పోతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ కో కంపెనీ. ఎందుకంటే మీరు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు ఈ పహానీలలో ఎంట్రీ చేశారు. ఇది ఒక్కటి ఎంట్రీ చేయలేదు, వాళ్ళే అమ్మాలనుకున్నారు ముందు ప్లాన్ గా. కేటీఆర్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఎట్లయితే ఇది అమ్మాలనుకున్న టైంలో అధికారం పోతారు అనుకోలేదు, కళ్ళు తలకెక్కినాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏదో మొత్తం అదే అధికారం దించడం అయితే సరిగ్గా దించారు, కానీ ఎక్కించడమే సరిగ్గా ఎక్కియలేదు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను కళ్యాణ్, ఇప్పుడు మేము 400 ఎకరాలు అమ్మకపోతే ఏమైతుంది? అంత పట్టేందుకు పట్టిండు రేవంత్ రెడ్డి. ఓకే, అప్పుడు కేటీఆర్ అన్నాం, కేటీఆర్ స్నేహితులు అన్నాం. ఇదే మన రేవంత్ రెడ్డి గారు అప్పుడు కేటీఆర్ స్నేహితులు ఈ నియో పోలీస్ మీద కేసులు వేసాడు ఆయన హైకోర్టుకి వెళ్ళి. ఏమైతే కాపాడు, జింకలు కావచ్చు, కుందేళ్లు కావచ్చు, ఏమైతే రేవంత్ రెడ్డి మనం శాశ్వతం, ముఖ్యమంత్రి శాశ్వతమా, మేము ఎమ్మెల్యేలం శాశ్వతమా? ఉండని 400 ఎకరాలు జనారణ్యము, కాంక్రీట్ అరణ్యం అయిపోయింది. ఆ ప్రాంతం అంతా రేపు యూనివర్సిటీ ఉంటే ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. ఏమో పార్క్ కావచ్చు, ఆక్సిజన్ పార్క్ కావచ్చు. నీ నైపుణ్యతను చూపించి ఈ ఢిల్లీకి కొద్ది తక్కువ చేసి, అవినీతి తగ్గించి, ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఒక యాక్టివ్నెస్ తెచ్చి దీన్ని ఒక మన ఇన్కమ్ డెవలప్ చేయండి. ఎంతసేపు ఢిల్లీకి పోవాలా, అప్పు తేవాలా, ఢిల్లీకి పోవాలా, 1,60,000 కోట్లు అప్పు అట్లా తెచ్చినావు, 2,40,000 కోట్లు ఇట్లా అవినీతికి ఇచ్చేసినావు. ఎటువై కాళేశ్వరం అన్ని పని చేసినావు. కాళేశ్వరం ఎటో పోయింది, టెలిఫోన్ స్కామ్ ఎటో పోయింది, నయం డైరీ దొరుకుతలేదు ఇప్పటి వరకు. మరి ఇంకా 16 నెలలు ఇంకెప్పుడు దొరుకుతుంది రేవంత్ రెడ్డి గారు? నయం డైరీ జోల్దిత్తలేవు. అంటే నేను అనేది అంటే ఇద్దరి మధ్యన జరిగిన ఒక కుమ్మక్కులో భాగమే ఇది. ఒక
డైవర్షన్ పాలిటిక్స్. రైట్ ఒకటి ఏంటంటే మళ్ళీ ఇది కూడా తెలుసుకోవాలా, ఇప్పుడు స్ట్రాంగ్ గా కొట్లాడేది కూడా ప్రతిపక్షంలో బీజేపీ కొట్లాడుతున్నది విద్యార్థుల తరపు నుంచి. రైట్ ఢిల్లీకి ఆర్డర్స్ కావచ్చు ఇట్లా, కాబట్టి దానివల్ల ఒక డైవర్షన్ చేయడానికి నాటకం. ఇప్పుడు అదే రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు సిబిఐకి లేఖ రాశారు కేటీఆర్, సెబీకి లేఖ రాశారు, ఆర్బీఐకి లేఖ రాశారు, సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి లేఖ రాశారు. ఈ వ్యవహారంలో పెద్ద కుంభకోణం జరిగింది, దాన్ని బయటకు తేవాలి. ఐసిఐసిఐ బ్యాంకు కూడా నిబంధనలకు విరుద్ధంగా లోన్ ఇచ్చింది, నకిలీ డాక్యుమెంట్లతో లోన్ తెచ్చింది ప్రభుత్వం అనేది చాలా పెద్ద ఆరోపణ. ఇది దీనిపై నిజంగా కేంద్రం దర్యాప్తు చేస్తుందా, చేయడానికి సిద్ధంగా ఉందా? ఎందుకంటే ఇందులో మీ బీజేపీ ఎంపీ పాత్ర ఉందని అంటున్నారు కాబట్టి అనుమానం వస్తుంది. అలా మనకు అదే అంటున్నానండి. ఇప్పుడు ఉదాహరణకు కుదురు దయాకర్ అని చెప్పినట్టు ఇవన్నీ పచ్చలేని ఆరోపణలు. ఒకవేళ నిజంగా కూడా ఈ సిబిఐలు ఓబిఐలు ఇవన్నీ చేసేటప్పుడు చేస్తాయండి. ముందు చాలా ఉన్నాయి చేసేటిల మీద. ఇది ఏమనుకుంటారు, ఇది ఒకటే అనుకుంటారు. ఎట్లా కాళేశ్వరం ఉన్నది, భగీరథ ఉంది, కాకతీయ ఉంది, టెలిఫోన్ ట్యాపింగ్ ఉంది, ఇది రేస్ కార్స్ ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై కేటీఆర్ గారు ఎన్నొద్దులు ఆగుతాడు. ఒక్కసారి మనం డైరెక్ట్ బహిరంగంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు, మేము ఇయ్యమని, మా వాళ్ళని కాపాడుకుంటాం, మా బీఆర్ఎస్ వాళ్ళని డైరెక్ట్ చెప్తున్నాడు కదా. నన్ను ఢిల్లీలో చిట్చాటే చెప్పాడు, సిబిఐకి ఇయ్యం, ఇస్తే వాళ్ళ జుట్టు వీళ్ళ చేతిలోకి వస్తుంది, వీళ్ళ జుట్టు నా చేతుల్లో ఉండాలి బ్లాక్ మెయిల్ చేయడానికి అని. ఇప్పుడు ఇట్లాంటి 400 ఎకరాల కంచె గురించే కదా బ్లాక్ మెయిల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరికి వినకపోవడానికి కారణం ఏంది? ప్రధాన ప్రతిపక్ష పార్టీల అవినీతి గుట్టంతిన చేతిలో ఉంది. ఒక్క నిమిషం చెప్పింది ఢిల్లీలో సీఎం గారు చిట్ చాట్ మాట్లాడేటప్పుడు చెప్పాడు, నేను ఏదైతే సిబిఐకి ఇయ్యను, ఎందుకంటే అలా గుట్టంతా నా దగ్గర ఉండాలా. సిబిఐ అయితేనే నిజాయితీ ఇన్వెస్టిగేషన్ తిహార్ జైలుకి పంపిస్తుంది. ఆ అవకాశం నేను ఢిల్లీలో ఉన్న కేంద్ర పార్టీకి అని చెప్పాను, భారతీయ జనతా పార్టీకి. ఓకే, భారతీయ జనతా పార్టీ పక్కన పెడదాం, సిబిఐకి పక్కన పెడదాం. ఇప్పుడు మీరు ఏమంటారు, అవినీతిని తెలిసి మీకు ఉన్న అవినీతిని తెలిసి శిక్ష పడతారు. మీరు ఒకటే కదన్నా, కొత్తగా ఉన్నది ఏదన్నా. మీరు ఎంపీ అంటారా, ఎంపీకి దీనికి అసలు స్ట్రాంగ్ కొట్లాడింది ఢిల్లీ. మేము ఎన్విరాన్మెంట్ పోయి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పోయిందే మేము, అక్కడ పోయి కాంప్లీట్ ఇచ్చిందే మా ఎంపీలు, అక్కడ పోయి మేము అన్ని రకాలుగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కలిసినమే మేము ఎమ్మెల్యేల ఎంపీలము. అప్పుడే ఈ ఢిల్లీలో ఇంత సుప్రీంకోర్టు సీరియస్నెస్ కానీ, ఎంఓఎఫ్ సర్క్యులర్స్ కానీ, ఓకే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఓకే. మీరు ఏదో నోటికి వచ్చినటువంటి, నేను అనేది ఏంటంటే వీళ్ళు ఇద్దరు మొన్న ఈ చెడ్డి దోస్తులు ఇద్దరు పోయి మద్రాసు పోయినప్పుడు జరిగిన కుట్ర. ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ ప్రజలను గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పేది ఎటువంటి భేషజాలకు పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు మనకి వచ్చే 400 ఎకరాల గురించి అంత పట్టుబట్టకండి. జిమ్కాలు కావచ్చు, నెమర్లు కావచ్చు, లేకపోతే పర్యావరణం కావచ్చు, పచ్చిక బయళ్ళు కావచ్చు, అంటే సెలయేర్లు కావచ్చు, ఉండండి కొన్ని రోజులు. ఏం పుడుతుంది? ఈ అమ్ముకునే బతారా ఎప్పుడు? ఇంకా ఈ అంటే ఈ 400 ఎకరాల బండి సెక్రటరీ కూడా అమ్మేస్తారు నెక్స్ట్ ఇయర్. ఇంకేమున్నాయి అమ్మతందుకు? ఇప్పుడు ఆయన ఇంతకుముందు గత ప్రభుత్వం 1000 ఎకరాలు అమ్మింది, అప్పుడు ఈయననేమో చింగ్ చాంగ్ అంటే ఎగిరింటి తెలంగాణ అంతా. ఇప్పుడు ఏమైతే అంత కుప్పలు మునిగిపోయింది. విద్యార్థులు అడుగుతున్నారు, ఉండండి యూనివర్సిటీకి, ఇంకేదైనా స్పెషల్ యూనివర్సిటీ వస్తవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ వచ్చింది, మనకేదైనా వస్తవచ్చు. ఏమైతుంది? ఇంత ఎందుకు 400 ఎకరాలు కంపల్సరీ అమ్ముతాము. ఈ రెవెన్యూ రికార్డ్స్ కావచ్చు, ఇంకా డిఫెన్స్ రికార్డ్ కావచ్చు, ఫారెస్ట్ రికార్డ్స్ కావచ్చు. సబ్జెక్ట్ అది కాదు, భవిష్యత్ తరాలకు మనకి వచ్చే భూమి. అది ఒక జనారంజమైన కాంక్రీట్ జంగిల్ అయింది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బేషజాలకు మరి ఏం కమిషన్ లో ఏంటో తలనొప్పి మాకు తెలియదు. కానీ మొత్తానికి అది భవిష్యత్ తరాలకు, సెంట్రల్ యూనివర్సిటీ యువతకు, మరి ముఖ్యంగా ప్రాంతంలో అంటే ఏవైతే కాంక్రీట్ జంగిల్ అయింది, ఇప్పుడు మేము చూసిన 20 ఏళ్ళకి ఇప్పటికీ అసలు అక్కడ అడుగు పెట్టడానికి కూడా వీళ్ళు లేదంత పొల్యూషన్ అయింది. కాబట్టి ఇంత కొంత ఉపయోగపడుతుంది భవిష్యత్ తరాలకు. విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు అంటే విద్యార్థుల ఉద్యమాలు ఏమైనా టైటిల్ ఇవ్వమంటారా? నేనేమంటున్నా అన్న, ఇప్పుడు భేషజాలకు పోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది భేషజాలకు పోకుండా ఆ 400 ఎకరాలు ఉంచుదాం, భవిష్యత్ తరాలకు పనికొస్తుంది. ఇప్పుడు ఏమైతుంది అన్న, నెమళ్ళు ఉండని, నెమళ్ళు చూడబోతుంది ఇట్లా కాంగ్రెస్ వాళ్ళకు. మరి అనుకుని తిను నెమళ్ళు, జింకలు, ఇప్పుడు రోజు కొడతాం జింకలు. నేను అనేది ఆలోచించండి. ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, మీరు అన్న పాయింట్ అర్థమైంది.